హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నారు ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చెన్నై మార్కెట్, హైదరాబాద్ మార్కెట్లోని ఉల్లి ధరలు, అలాగే కర్నూలు మార్కెట్లోని ఉల్లి మిగతా పంటల ధరలు ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, రైతులకు ఎంతో ఉపయోగపడే ఛానల్. మీరు కానీ కొత్తగా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే అందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే లైక్ ఎక్కువ మంది రైతుల దగ్గరికి వీడియో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలోకి వస్తే తేదీ వచ్చేసి 5/9/2024 సంబంధించినవి చెన్నై మార్కెట్కి ప్రియా ట్రేడర్స్ వాళ్ళు అందిస్తున్నారండి. మొత్తం వచ్చేసి 60 బండ్లు వచ్చాయి. పాత సరుకు మహారాష్ట్ర నుంచి వచ్చే పాత సరుకు వచ్చేసి 40 బండ్లు, కొత్త సరుకు వచ్చేసి 20 బండ్లు వచ్చాయని చెప్తున్నారు. పాత సరుకు వచ్చేసి మీడియాలో వచ్చేసి 2,300 నుంచి 2,350 రూపాయల వరకు 50 కేజీల రేట్లు, ముక్కాల సైజులు వచ్చేసి 2,350 నుంచి 2,400 వరకు, పెద్ద సైజులు వచ్చేసి 2,400 నుంచి 2,500 వరకు, ఎక్స్ట్రా సూపర్ క్వాలిటీలు వచ్చేసి 2,500 నుంచి 2,600 వరకు వెళ్ళాయని చెప్తున్నారు. ఏపీ నుంచి వచ్చిన కొత్త మాల్ వచ్చేసి 15,000 నుంచి 2,000 వరకు 50 కేజీల రేట్లు చెన్నై మార్కెట్లో వెళ్ళిందని చెప్తున్నారండి. అలాగే హైదరాబాద్ మార్కెట్ చూసుకున్నట్టయితే తేదీ వచ్చేసి 5/9/2024 మొత్తం 80 బండ్ల వరకు వచ్చాయని చెప్తున్నారు. పెద్ద సైజులు వచ్చేసి 4,700 నుంచి 4,800 వరకు, ఏదైనా 1 లాట్ 2 లాట్లు మాత్రం 5,000 టచ్ అయిందని చెప్తున్నారు. ఈ పాత సరుకు సంబంధించేది. ముక్కాల సైజులు వచ్చేసి 4,400 నుంచి 4,600 వరకు, మీడియం క్వాలిటీలు వచ్చేసి 4,400 నుంచి 4,600 వరకు, గోల్టా గోల్టీలు వచ్చేసి 3,000 నుంచి 4,200 వరకు, చోపడాలు స్కిన్ అవుట్లు వచ్చేసి 3,000 నుంచి 3,500 వరకు వెళ్తున్నారు. యావరేజ్గా వచ్చేసి 3,000 నుంచి 3,800 వరకు. కర్నూలు నుంచి వెళ్ళిన సరుకు వచ్చేసి 2,500 నుంచి 3,800 వరకు అని చెప్తున్నారు. డుగ్గు అశోక్ కుమార్ వాళ్ళు అందిస్తున్నారండి మనకి రేట్లు వచ్చేసి హైదరాబాద్కి సంబంధించినవి. అలాగే కర్నూలు మార్కెట్ వచ్చేసి 5/9/2024 సంబంధించిన రేట్లు అండి. అలాగే వేరుశెనగ, పొల విత్తనాలు, అమృతం, వాము, మొక్కజొన్నలు, కందులు, శనగలు, ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి, కూరలు, మినుములు, సోయాబీన్స్ వీటి ధరలు అయితే మనకు వచ్చేసాయి. ఉల్లిగడ్డలు అయితే లాస్ట్ చూసుకుందాం. వేరుశెనగ వచ్చేసి 2,360 క్వింటాలు వచ్చాయి. 1,215 రూపాయలు తక్కువగా వెళ్తే 7,512 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. పొల విత్తనాలు వచ్చేసి 21 క్వింటాలు వచ్చాయి. 3,019 రూపాయలు తక్కువగా వెళ్తే 4,539 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. ఆముదం వచ్చేసి 122 క్వింటాలు వచ్చాయి. 5,558 రూపాయలు తక్కువ వెళ్తే 5,752 రూపాయలు రేట్ ఎక్కువ వెళ్ళింది. వాము, మొక్కజొన్నలు ఎటువంటి సరుకు వచ్చలేదు. కందులు వచ్చేసి 1 క్వింటల్ వచ్చాయి. 10,319 రూపాయలు తక్కువగా వెళ్తే 10,429 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. శనగలు వచ్చేసి ఎటువంటి సరుకు వచ్చలేదు. ఎండుమిర్చి ఎటువంటి సరుకు వచ్చలేదు. కూరలు వచ్చేసి 360 క్వింటల్ వచ్చాయి. 2,250 రూపాయలు తక్కువ వెళ్తే 2,890 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళిందండి. మినుములు, సోయాబీన్స్ ఎటువంటి సరుకు వచ్చలేదు. ఇప్పుడు మనం ప్రధానంగా ఉల్లిగడ్డలు చూసుకున్నట్టయితే 2,758 క్వింటాలు వచ్చాయండి. 1,067 రూపాయలు తక్కువ వెళ్తే 3,369 రూపాయలు మధ్యస్థంగా వెళ్తే 3,819 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. సరుకు అయితే నిన్నటికి రోజుకి అయితే ఎక్కువగా పెరిగిందండి. రేట్ అయితే అదే రేటే. మొన్న అయితే 3,900 రూపాయలు వెళ్ళింది, కానీ నిన్న 3,800, ఈరోజు 3,800 రూపాయలు వెళ్ళింది. వర్షాలు కూడా పడుతున్నాయి. వర్షాలు పడుతుందా ఉండిబడి కూడా ఉంది. తగ్గే అవకాశం అయితే చాలా తక్కువగా ఉందండి. పెరిగే అవకాశం ఏముంది, తగ్గుతుందేమో అన్న భ్రమలు మాత్రం ఉండదు. తగ్గే అవకాశం చాలా తక్కువగా ఉంది. అనుకోకుండా ఏమైనా తగ్గే అవకాశాలు ఏమైనా ఉంటే నా ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే మాత్రం నేను ఖచ్చితంగా అందిస్తాను. వీడియోలు చూడడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీ అందరూ కృతజ్ఞతలు చెప్తూ అందరూ బాగుండాలి, అందులో రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.